హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ వరల్డ్. నేను మీ సునీత. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని, ప్రశాంతంగా ఉండాలని, ప్రతి విషయాన్ని పట్టుకొని ఆలోచించకుండా పాజిటివ్ గా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈ రోజు ఒక మంచి సూపర్ టాపిక్ అండి. అసలు నాకు చాలా ఇష్టమైన టాపిక్ అన్నమాట. ఈ రోజు తీసుకొచ్చింది మామూలు టాపిక్ కాదు. మన యాటిట్యూడ్, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇలా ఉంది అనుకోండి, ప్రపంచం మనకి సెల్యూట్ చేస్తుంది. ఉమ్. చాలా మంది ఎదుటి వ్యక్తులతో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. దానివల్ల ఏమవుతుందంటే రిలేషన్షిప్స్ బ్రేక్ అవుతూ ఉంటాయి. చాలా మందికి నచ్చకుండా అయిపోతూ ఉంటాం. అలా జరగకూడదు. మనల్ని చూసి ఎవరైనా సరే ఇష్టపడాలన్నా, మనకి రెస్పెక్ట్ ఇవ్వాలన్నా, మన రాక కోసం ఎదురు చూడాలి అన్నా, ప్రేమలో గాని ఫ్రెండ్షిప్ లో గాని మనల్ని కోరుకోవాలి అని అన్నా, ముఖ్యంగా ప్రేమ విషయంలో మనం ఎప్పటికీ బోర్ కొట్టకూడదు అవతల వ్యక్తులకి. మన విలువ అలానే ఉండాలి అని అన్నా సరే కొన్ని యాటిట్యూడ్స్ మనం అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకున్నాము అనుకోండి, మనం ఎప్పటికీ అవతల వ్యక్తులకి బోర్ కొట్టడం అనే సమస్య ఉండనే ఉండదు. అయితే ఇది కొందరికి స్వతహాగా వచ్చేస్తుందండి. వాళ్ళు ఆటోమేటిక్ అలానే ఉంటారు. కానీ అలా లేని వాళ్ళు కూడా కొన్ని స్కిల్స్ ని అలవాటు చేసుకోవటం వల్ల మనం కూడా మారచ్చు. ఎదుటి వ్యక్తులకి మన మీద ఇంట్రెస్ట్ కలిగేలాగా చేయొచ్చు. మనమంటే పడి చచ్చేలా చేయొచ్చు. అది ఎలా అనేది ఈ వీడియోలో చూడబోతూ ఉన్నాము. అంతకన్నా ముందు ఎప్పుడు చెప్పేదే ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన వీడియోస్ నచ్చినాయి అనుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. హైప్ చేసేసేయండి. అంతేకాదు ఫ్రెండ్స్, బెల్ సింబల్ని మీరు ఆన్లో పెట్టుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో వేసినా సరే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అయితే పవర్ఫుల్ టాపిక్, నాకు ఎంతో ఇష్టమైన టాపిక్, అందరికీ కనెక్ట్ అయ్యే టాపిక్. ఎక్కువ లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. రైట్? అసలు మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి అని అంటే, అవతల వ్యక్తులు మనల్ని చూసినప్పుడు ఒక మెస్మరైజ్ లాగా ఉండాలి. అది ఎలా అండి సాధ్యమవుతుందో? సాధ్యమే. కొంతమంది వ్యక్తులని మనం గమనించినప్పుడు వాళ్ళ దగ్గర ఏమి ఉండదండి. పెద్దగా మనీ ఉండదు, ఏమీ ఉండదు, ఏది మెయింటైన్ చేయరు. కానీ వాళ్ళని చూస్తే జనాలు పడి చచ్చిపోతా ఉంటారు. వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఆటోమేటిక్ గా వచ్చేస్తూ ఉంటుంది. అది ఎలా అనేది ఎవరికి తెలియదు. అతని రాక కోసం ఎదురు చూస్తారు, లేదా ఆమె ఎవరైనా సరే. ఇక్కడ లేడీస్ జెంట్స్ అని జెండర్ జెండర్ ఏమి తేడా లేదండి. ఎవరైనా సరే ఒక మంచి యాటిట్యూడ్ ని కలిగి ఉన్నారు అని అంటే వాళ్ళకి ఆటోమేటిక్ గా జనాలు సెల్యూట్ చేస్తారు. చేయాల్సిందే, తప్పదు. అయితే మనం ప్రేమించిన వ్యక్తి విషయంలో కానీ, లేదా మన ఫ్రెండ్స్ విషయంలో కానీ, చుట్టుపక్కల సొసైటీలో ఎవరి విషయంలో అయినా సరే మనం గ్రేట్ గా ఉండాలంటే, మన రాక కోసం ఎదురు చూడాలి అని అంటే, మన యాటిట్యూడ్ ని గౌరవించాలి అని అంటే, మనకి మర్యాద తనంతట తాను రావాలని అంటే మనం చేసుకోవాల్సిన అలవాట్లు ఇప్పుడు చూద్దాం. ఎప్పుడు కూడా మనం ఎదుటి వ్యక్తులని విమర్శిస్తూ మాట్లాడకూడదు. 10 మందిలో ఉన్నా సరే, లేదా ఒకరిద్దరు వ్యక్తులతో ఉన్నా సరే, ఎప్పుడైనా సరే మనకు నచ్చని వ్యక్తుల గురించి ఎప్పుడు మనం తక్కువ చేసి మాట్లాడకూడదు. అలా ఒక్కసారి మాట్లాడేమో మనకు అసలు విలువ ఇవ్వరు అనమాట. మన వెనకాల వాళ్ళు మాట్లాడతారు. పెద్ద పుడింగిలాగా వచ్చేసి వాళ్ళ గురించి మాట్లాడారు, వీళ్ళ గురించి అసలు మనకేంటో తెలియదు అనుకుంటున్నారు. ఇట్లాంటి డైలాగ్స్, వేస్ట్ డైలాగ్స్ అన్ని వస్తూ ఉంటాయండి. అలా రావద్దు అనంటే, మన విలువ పెరగాలి అనంటే ఎవరి గురించి తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఉన్న జనాభా అందరూ కూడా నాలాంటి వాళ్ళే అని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో ఎవరిని తక్కువ చేసి మాట్లాడడం. ఎవడికి ఏ స్కిల్స్ ఉందో మనకేం తెలుసు? వాడికే తెలుస్తుంది. మన బలం ఏమిటో ప్రపంచంలో అందరికన్నా తెలిసేది మనకే. అలాగే ఎవడి స్కిల్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఎవరిని మనం తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇది నెంబర్ 1 పాయింట్ అనమాట. మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎవరిని కూడా కించపరిచినట్టు, తక్కువ చేసి, వాళ్ళలో స్కిల్స్ లేవని, వాళ్ళు అందంగా లేరని ఇట్లా విమర్శించే పరిస్థితి అని అసలు పెట్టుకోకూడదు అనమాట. అలా పెట్టుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే మనకి విలువ దక్కుతుంది. అండ్ నెంబర్ 2 వచ్చేసి, మనం కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా పీక్ లో ఉండాలి. కొంచెం కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటే సెట్ అవ్వదండి. మనం ఒక యాటిట్యూడ్ ని మెయింటైన్ చేయాలంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ హై లెవెల్లో ఉండాలి. అలా ఉండాలంటే మన మీద నమ్మకం మనకి ఎప్పుడూ ఉండాల్సిందే. మనం వేసుకునే దుస్తుల నుంచో, లేదా
మనం రెడీ అవుతున్న తీరు నుంచో మన కాన్ఫిడెన్స్ రాదు. ఆ కాన్ఫిడెన్స్ లోపల నుంచి వస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, అతని దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. 5,000 ఏంటి, 10,000 ఏంటి, ఎంత రేట్ అయినా సరే పెట్టి డ్రెస్ కొనుక్కోగలుగుతాడు. కానీ అది వేసుకుని 10 మంది జనాలలోకి వెళ్లే కాన్ఫిడెన్స్ అతని దగ్గర లేదు. అప్పుడు అతనికి డబ్బుంటే ఏంటి, లేకపోతే ఏంటి తొక్క. అంతే కదండి. మన దగ్గర ఏ డ్రెస్ అయినా ఉండనియండి, దాన్ని వేసుకున్నాక మనం చాలా కాన్ఫిడెన్స్ గా ఫీల్ అవ్వగలగాలి. మనం ఎంత కాన్ఫిడెన్స్ గా వెళ్ళి ఆ డ్రెస్ ని సెలెక్ట్ చేసి మనం తెచ్చుకున్నామో అదే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని మనం అది వేసుకున్నప్పుడు కూడా ఎంజాయ్ చేయగలగాలి. ఈ కాన్ఫిడెన్స్ చాలా ఎంజాయ్ గా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా గమనించండి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనకి ఎక్కువగా ఉన్నప్పుడు లైఫ్ ఎవ్రీ మినిట్ ఎంజాయబుల్ గా ఉంటుంది. మన దగ్గర ఎన్ని డబ్బులు కట్టలున్నా సరే, ఎంత మంచి డ్రెస్సెస్ ఉన్నా సరే, మన ఒంటిలో కాన్ఫిడెన్స్ లేకపోతే అవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరు. చాలా మందిని మీరు గమనించుంటారు, అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని మంచి డ్రెస్ వేసుకుంటారు, కాన్ఫిడెంట్ గా 10 మందిలోకి రాలేరు, దాంకుంటా ఉంటారు. వాళ్ళ ముందు ఒక ఫ్రెండ్ గాడు ఉన్నాడు అనుకోండి, వాడు వెనకాల వెళ్ళి దాంకోవటం. ఇలా చేశాము అనంటే మనల్ని పిరికి వారు కింద తీసుకుంటారనమాట. మనం ఎంత ధైర్యవంతులు అయినప్పటికీ మన మీద ఒక చిన్న అభిప్రాయం అనేది వచ్చేస్తుంది. మనం ఎంత కాస్ట్లీ డ్రెస్ వేసుకున్నాం, ఎంత బాగా మేకప్ వేసుకున్నాం, ఎంత మంచిగా ఉన్నాం అనేది కాదండి ముఖ్యం. మనం ఎంత కాన్ఫిడెన్స్ గా ఉండగలుగుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అది చాలా చీప్ డ్రెస్ అయినా సరే మన కాన్ఫిడెన్స్ ముందు ఎదుటి వ్యక్తులకి రిచ్ గా చూపిస్తుంది. రిచ్ గా కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, మెయింటైన్ చేయాల్సిందే. నెంబర్ 3, ఎప్పుడు నవ్వుతూ ఉండటం. ఎస్, చాలా మందికి లైఫ్ లో అన్ని ఉంటాయి, కానీ నవ్వటం చేత కాదు. డబ్బు ఉంటుంది, బలగం ఉంటుంది, అన్ని రకాల సుఖాలు వాళ్ళకు ఉంటాయి, కానీ ఎప్పుడు ఏదో పోయినట్టుగా కూర్చుని ఉంటారనమాట, ముఖం మార్చుకుని. ఇట్లాంటి వ్యక్తులను చూసినా కూడా ఎవరు లైక్ చేయరు. లైఫ్ పార్ట్నర్ అయితే ఓహో బోర్ కొట్టేస్తుంది అనమాట వాళ్ళకి. అలాంటి వాళ్ళు వస్తే ఏంట్రా బాబు ఈ తలకాయ నొప్పి తొక్కలోది అనిపిస్తుంది. మన దగ్గర ఏమున్నా లేకపోయినా ముఖం మీద ఒక చెరగని చిరునవ్వు ఉంటుంది చూడండి, అది ఎదుటి వ్యక్తుల్ని గట్టి పడేసేలాగా చేస్తుంది. ఎవరికి లేవు కష్టాలు, ప్రతి ఒక్కరికి ఉంటాయి కష్టాలు. డబ్బున్న వాడికి కొంచెం పెద్ద కష్టం, డబ్బు లేని వాడికి కొంచెం చిన్న కష్టం, ఇక రకరకాల కష్టాలు ఉంటాయి అన్నమాట. అవన్నీ సహజం అని మనం ఎప్పుడు సంతోషంగా ఉండగలుగుతా ఉంటామో ఎదుటి వ్యక్తులకి మనల్ని చూస్తే సంతోషం అనిపిస్తుంది. ఆ సంతోషము మనల్ని ప్రత్యేకంగా చూపిస్తుంది వాళ్ళకి. ఎప్పుడు మొహం మార్చుకొని కూర్చోవడం పెద్ద గొప్ప విషయం కాదండి. మనిషి అన్న తర్వాత కష్టాలు ఉంటాయి, వాటిని నేను ఎదుర్కొని నిలబడగలుగుతా అన్న కాన్ఫిడెంట్ తో ఎవరైతే నవ్వుతారో ఆ కష్టం కూడా తలొంచాల్సిందే వాళ్ళ ముందు. 4th పాయింట్ చాలా వెరీ ఇంపార్టెంట్. చాలా మంది నవ్వరు, జోకేస్తే అర్థం కాదు, సెన్స్ ఆఫ్ హ్యూమర్ 0 లెవెల్లో ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళని కూడా మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు లైక్ చెయ్యరు. మనలో కాస్త సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాల్సిందేనండి. ఎదుటి వ్యక్తులు మన కోసం ఎదురు చూడాలి అంటే మనలో ఒక చిన్న జోక్ వేసి నవ్వించగలిగే ఒక టాలెంట్ ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే అలవాటు చేసుకోండి. ఈ రోజుల్లో చాలా మందికి వచ్చేసిందండి సెన్స్ ఆఫ్ హ్యూమర్, కానీ కొంతమంది ఎంత మంచి వాతావరణం ఉన్నా సరే అసలు నవ్వరు, సీరియస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇట్లా సీరియస్ మెయింటైన్ చేసే వాళ్ళని ఎవరు ఇష్టపడరు. ఎప్పుడు సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో 10 మందిని నవ్విస్తూ వాళ్ళు నవ్వుతూ హుషారుగా ఉంటారు, అట్లాంటి వాళ్ళ కోసం జనం ఎదురు చూస్తారు. ఇప్పుడు సెన్స్ ఆఫ్ హ్యూమర్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీ పార్ట్నర్ కి మీరు నచ్చాలన్నా, మీ యాటిట్యూడ్ అందరికి నచ్చాలన్నా కాస్త సెన్స్ ఆఫ్ హ్యూమర్, హ్యూమర్ అనేది తెలిసి ఉండాలి అండి. ముఖం మార్చుకొని కూర్చోవటం పెద్ద విషయం కాదండి. సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో మనం నవ్వటమే కాకుండా ఎదుటి వ్యక్తులను కూడా నవ్వించగలిగాం అనుకోండి, మన యాటిట్యూడ్ సూపర్ గా ఉన్నట్టు. కొంతమంది ఎదుటి వ్యక్తులకి ఎంత టాలెంట్ ఉన్నా సరే ఒప్పుకోలేకపోతా ఉంటారు. ఒక రకమైన ఈగో వాళ్ళని ఆపేస్తూ ఉంటుంది అనమాట. ఇట్లాంటి వాళ్ళని ఎవరు ఇష్టపడరు, అసలు ఎవరు ఇష్టపడరు. మనకి టాలెంట్స్ ఉన్నాయో లేవో ఎదుటి వ్యక్తుల్లో ఉన్న టాలెంట్స్ ని మెచ్చుకోగలగాలి, అంత మైండ్ మెచ్యూరిటీ ఉండాలి. అట్లాంటి వాళ్ళు మంచి యాటిట్యూడ్ ని మెయింటైన్ చేస్తున్నట్టు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో పాటు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకన్నా తక్కువ స్థాయి వ్యక్తులని కలిసినప్పుడు వాళ్ళని పేరు పెట్టి పిలవటం, వాళ్ళని మెచ్చుకోవటం, వాళ్ళలో ఉన్న స్కిల్స్ ని గౌరవించడం, నీకు చాలా టాలెంట్ ఉంది, సూపర్, నేను నీ ముందు ఫిదా అయిపోయాను, ఇలాంటి మాటలు చెప్పడం వల్ల మన యాటిట్యూడ్ లెవెల్స్ పెరుగుతాయి. అవతల వ్యక్తులకి కాన్ఫిడెన్స్ ని మనం అందించిన వాళ్ళం అవుతాం. తద్వారా ఏమవుతుందయ్యా అంటే మనకి మంచి జరుగుతుంది. అవతల వాడి టాలెంట్ ని మనం మెచ్చుకోవటం వల్ల
మన రాక కోసం వాళ్ళు పరితపిస్తారు. ఈ టెక్నిక్ చాలా మందికి తెలియదు అండి. అవతల వాళ్ళని మెచ్చుకుంటే మనం ఏమన్నా తక్కువైపోతామేమో, మనలో ఉన్న టాలెంట్ పోతుందేమో, మనలో ఉన్న స్కిల్స్ తగ్గిపోతాయేమో అని అనుకుని అవతలోడికి ఎంత టాలెంట్ ఉన్నా సరే ఒప్పుకోరు కుళ్ళుతో. అలా ఎప్పుడూ ఉండకూడదు. మనకి ఎన్ని టాలెంట్స్ అయినా ఉండనియండి, కానీ అవతల వాడికి టాలెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఒప్పుకొని తీరాల్సిందే. వాడిని భుజం తట్టాల్సిందే, వాడికి ధైర్యం చెప్పాల్సిందే, వాడిని ఇంకా ముందుకెళ్ళు అని చెప్పి పొగడాల్సిందే. మనం ఆటోమేటిక్ గా అవతల వాళ్ళ చేత పొగడబడతాం. మన వెనకాల కూడా మంచిగా చెప్పుకుంటారు మన గురించి. నెంబర్ 5 చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, నాకు చాలా ఇంట్రెస్ట్. స్పిరిచువల్ గా, దైవ భక్తితో, ధర్మబద్ధంగా ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళకి యాటిట్యూడ్ ప్రత్యేకంగా కొనుక్కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. వాళ్ళకి యాటిట్యూడ్ అనేది భగవంతుడు ఇచ్చేస్తాడు. వాళ్ళ యాటిట్యూడ్ చాలా బాగుంటుంది. ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే ఒప్పు అని ఆల్రెడీ అన్ని తెలిసిపోయి ఉంటాయి వాళ్ళకి. కాబట్టి ఆల్మోస్ట్ ఎక్కువగా తప్పులు చేయడానికి చూడరు. అంటే కొంతమంది ఉంటారండి, అట్లాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. మంచి వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుందాం, సరేనా? ఎందుకంటే మన వీడియోస్ అన్ని కూడా మంచిని పంచడం కోసమే, ఎదుటి వ్యక్తులకి 10 మందికి మంచి విషయాలు చెప్పడం కోసం. తద్వారా ఎవరైనా అవగాహన కలిగి మంచి నడవడికతో ఉన్నారు అన్న సంతోషించే మొట్టమొదటి వ్యక్తిని నేనే. కాబట్టి మంచి కోసం వీడియోస్ చేస్తున్నాము. చెడ్డవాళ్ళ గురించి మాట్లాడుకోవద్దు. చెడ్డవాళ్ళకి ఎలా ట్రీట్మెంట్లు ఇవ్వాలో మనకి తెలుసు, సరేనండి? ముందు ముందు వీడియోస్ లో చూద్దాం. ఇక్కడ యాటిట్యూడ్ అంటే పొగరు అనుకుంటారు కొంతమంది. కాదండి, యాటిట్యూడ్ అంటే పొగరు కాదు, మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం. యాటిట్యూడ్ ని అలవాటు చేసుకుని మెయింటైన్ చేయటం వల్ల ఎలాంటి గౌరవం అయినా సరే దానంతట అది రెస్పెక్ట్ వచ్చేస్తుంది. స్పిరిచువల్ గురించి మాట్లాడుకుంటా ఉన్నాం కదా. భగవంతుడి విషయంలో ఎవరైతే సిన్సియర్ గా ఉంటారో, ధర్మాన్ని పాటిస్తూ ఉంటారో, అటువంటి వ్యక్తులకి ఉండే యాటిట్యూడ్ చాలా బాగుంటుంది. ఎదుటి వ్యక్తులని నొప్పించరు, ఎవరిని కష్టపెట్టరు, నోట్లో నుంచి మంచి మాటలే వస్తాయి. ఇట్లాంటి వాళ్ళకి చెడు మాటలు, చెడు వ్యసనాలు తక్కువగా ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి వ్యసనాలు లేవా అండి అని మీరు అనుకోవచ్చు, ఉంటాయండి. ఇక్కడ మనం చెప్పాం కదా ఆల్రెడీ, మంచి వ్యక్తుల గురించి మాట్లాడుకుంటున్నామని. అట్లాంటప్పుడు అలాంటి వ్యక్తులను తీసుకురాకండి. భగవంతుడన్నా, ఈ స్పిరిచువల్ అన్నా, ధర్మం అన్నా పరిపూర్ణమైన అవగాహన ఉన్న వాళ్ళు ఇలా ఉంటారనమాట. ఒక మంచి యాటిట్యూడ్తో ఎదుటి వ్యక్తుల్ని గౌరవిస్తారు. తప్పు చేయాలంటే కూడా 1కి 100 సార్లు ఆలోచిస్తారు, కానీ తప్పు చేయరు. తప్పు వైపు వాళ్ళ మనసు వెళ్ళదు. వాళ్ళని వాళ్ళు గౌరవించుకోవటమే కాకుండా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు సంబంధించిన వాళ్ళే, నేను ఒక మనిషిని కాబట్టి వీళ్ళు సాటి మనుషులు కాబట్టి మనిషిగా ఉన్న నేను నా సాటి మనుషుల కోసం స్వార్థంగా ఉంటా. నా కోసం నేను స్వార్థంగా ఉండటం పెద్ద విశేషం కాదు. నేనే ఎదగాలి, నేనే బాగుండాలి, నేనే డబ్బు సంపాదించాలి, సొసైటీలో నేనే పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి, నేనే అందరికన్నా గ్రేట్ గా ఉండాలి అనేది స్వార్థం అండి. వీళ్ళంతా నా వాళ్లే, నేను ఎలా అయితే మనిషినో నా మనిషి జాతికి సంబంధించిన వాళ్లే వీళ్ళంతా అని ఎవరైతే ఆలోచిస్తారో, అందరూ ఎదగాలి, అందరూ బాగుండాలి, అందరూ సొసైటీలో మంచి పేరు తెచ్చుకోవాలి, అంతా బాగుండాలి అని కోరుకుంటారు. ఎంత తేడా ఉందో చూడండి. నేను మాత్రమే బాగుండాలి అనుకునేది స్వార్థమైతే, నేను మనిషిని కాబట్టి నాలాంటి మనుషులు బాగుండాలి అని కోరుకోవటం నిజమైన స్వార్థం. ఈ స్వార్థం ప్రతి ఒక్కళ్ళు కలిగి ఉన్నారు అనుకోండి, ఎదుటి వ్యక్తులను చూసి అసూయపడం, ఎదుటి వ్యక్తులను చూసి కోపపడం, అవతలి వాళ్ళలో ఉన్న లోపాలను ఎత్తి చూపము, మనల్ని మనం మార్చుకోవాలని చూడం. ఎందుకంటే మనం ఆల్రెడీ కరెక్ట్ గా ఉన్నామని మనకే తెలుస్తుంది కదా. అటువంటిప్పుడు మార్చుకోవాల్సిన అవసరం ఏంటి? ఎదుటి వ్యక్తుల్ని మార్చాల్సిన అవసరం ఏంటి? ఈ 5 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనకి ఏది ఉన్నా లేకపోయినా ఒక చిన్న పొగరు అనేది ఉండాలండి. ఖచ్చితంగా చిన్న పొగరును మెయింటైన్ చేయాలి ప్రతి ఒక్కరు. ఇది పొగరు అనుకుంటే పొగరు, యాటిట్యూడ్ అనుకుంటే యాటిట్యూడ్. కానీ నేనైతే యాటిట్యూడ్ అనుకుంటాను. మన సెల్ఫ్ రెస్పెక్ట్ ని కాపాడుకోవటం, అవతల వ్యక్తులని నిందించకుండా ఉండటం, ప్రతిదీ మనలో భాగమే అని అనుకోవటం, వీళ్ళు మనలాంటి వాళ్ళే అని అనుకోవటం, నాలాగే అందరూ బాగుండాలి అని అనుకోవటం, 10 మందిలో ఉన్నప్పుడు కాస్త సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో వ్యవహరించటం, జోక్ తెలిసి ఉండటం, నాలాంటి మనుషులు వీళ్ళు అని స్వార్థాన్ని కలిగి ఉండటం, మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని, వాళ్ళ టాలెంట్స్ ని ఒప్పుకోగలగటం, పొగడగలగటం, వాళ్ళ వెన్ను తట్టగలగటం, ఇవన్నీ కూడా మంచి యాటిట్యూడ్సే కదా. ఎంత మంచి యాటిట్యూడ్ ఉన్నా సరే కొంతమందికి నోటెమ్మట చెడ్డ మాటలు వస్తూ ఉంటాయండి. అది మంచికో చెడుకో, దేనికైనా సరే చెడ్డ మాటలు మాట్లాడటము,
ఎదుటి వ్యక్తులని నిందించటము ఇట్లా చేస్తా ఉన్నారంటే వాళ్ళకి అసలు యాటిట్యూడ్ లేదు, జీరో అని అర్థం. అట్లాంటి వాళ్ళకి ఎవరు మర్యాద ఇవ్వరు, ఎవరు వాళ్ళని చేర్చుకోరు అనమాట. నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే మనమంటే జనాలు పడి చావాలి, మన యాటిట్యూడ్ లెవెల్స్ అలా ఉండాలి. చుట్టుపక్కల జనాలే కాదు, మనల్ని ఇష్టపడే వ్యక్తులు, మనల్ని ప్రేమించే వ్యక్తులు, మన స్నేహితులు, మన చుట్టాలు ఎవరైనా సరే మనల్ని రెస్పెక్ట్ చేయాలంటే ఇప్పుడు నేను చెప్పిన 5 పాయింట్స్ కనుక ఉన్నాయి అనుకోండి, యాటిట్యూడ్ లో భాగంగా ఇక తిరుగే ఉండదన్నమాట. మనకి ఒక ప్రత్యేకమైన స్థానం వాళ్ళే ఇస్తారు, మనం ఏం చేయక్కర్లా. ఆ స్థానాన్ని మనం కాపాడుకోవాలంటే వాటిని కంటిన్యూ చేయటమే. చాలా సింపులే కదండి ఇవన్నీ పాటించడం. మీరు కూడా పాటించి చూడండి, రెస్పాన్స్ ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది. ఒకవేళ మీకు పాజిటివ్ రిజల్ట్ వచ్చినాయి అనుకోండి, నాకు కామెంట్ చేయండి తప్పకుండా. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ గా ఉంటుంది అని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, జై హింద్.